ప్రస్తుతం మనం చూస్తే ఎక్కడైనా సరే ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ గురించే ప్రపంచం అంతా ఇండియా పాకిస్తాన్ గురించి మాట్లాడుకుంటుంది. పాకిస్తాన్ యొక్క దృష్టి అక్కడే ఉంది, మనం భారతీయుల యొక్క దృష్టి అక్కడే ఉంది. కానీ ఈ టైంలో పశ్చిమ సరిహద్దు అంటే వెస్ట్ సైడ్ ఉన్నటువంటి సరిహద్దు దగ్గర జరుగుతున్న ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఒక్క లైక్ ఇచ్చేసి మీ వీడియో చూడడం కంటిన్యూ చేయండి, మాకు చాలా గొప్ప బలం మీరు ఇచ్చే ఒక లైక్. సో మనం అటువైపు చూస్తున్న సమయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చడి చప్పుడు కాకుండా ఎలాంటి హడావిడి లేకుండా తూర్పు సరిహద్దును కూడా ఒక పెద్ద ఆపరేషన్ ప్రారంభించింది. ఆ ఆపరేషన్లో భాగంగా బంగ్లాదేశ్ రోహింగ్యాలకు చెందినటువంటి అంటే బర్మా మూలానికి చెందినటువంటి రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా మన దేశంలో చొరబడ్డ వాళ్ళని గుర్తించి ఏరివేసే పని డిపోర్టేషన్. సరిగ్గా పాకిస్తానీ పౌరుల్ని గుర్తిస్తున్నటువంటి టైంలోనే గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలు వీటన్నిటిలో ఉన్నటువంటి బంగ్లాదేశీలను కూడా గుర్తించి డిపోర్ట్ చేసేటువంటి పని సైమల్టేనియస్గా సమాంతరంగా కొనసాగిస్తోంది. చాలా పెద్ద ఎత్తున వీళ్ళు గుర్తించడం, రౌండ్ అప్ చేయడం, వీళ్ళని ఆ సెంటర్స్కి తీసుకెళ్ళడం, డిటెన్షన్ సెంటర్స్ వరకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడి నుంచి బంగ్లాదేశ్కి పంపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ సమస్యలు వస్తాయి నిజానికి. 1970లో ఇండియా బంగ్లాదేశ్ జాయింట్ గైడ్ లైన్స్ అని చెప్పి ఒక ఒప్పందం ఉంది. దాని ప్రకారం మనం బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొలబడే వాళ్ళు తీసుకెళ్ళి బంగ్లాదేశ్కి ఇవ్వాలి, బంగ్లాదేశ్ వాళ్ళు గుర్తించి మన వాళ్ళని చెప్పాలి, చెప్పిన తర్వాత మాత్రం వాళ్ళు తీసుకోవాలి, లేదంటే మన దేశాన్ని మనం తీసుకోవాలి. 2011లో మళ్ళీ కాంగ్రెస్ ఉన్న అధికారంలో ఉన్న టైంలో కోఆర్డినేటర్ బార్డర్ మేనేజ్మెంట్ ప్లాన్ అని చెప్పి ఒక ప్లాన్ని తయారు చేయడం జరిగింది. ఈ రెండు ప్రోటోకాల్స్ ఆధారంగా బంగ్లాదేశీయుల్ని అక్రమంగా మన దేశంలో చొరబడిన వాళ్ళు గుర్తించినా ఐడెంటిఫై చేసినా కూడా వాళ్ళు బంగ్లాదేశ్ పంపడం కష్టమవుతుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వము అందరి దృష్టిని పహల్గాము, కాశ్మీర్ యొక్క దాడులు, ఈ మిగతా 5-6 రోజుల యుద్ధం వైపు ఉన్నప్పుడు బంగ్లాదేశ్లో తీసుకొచ్చి బంగ్లాదేశ్ సరిహద్దులు ముఖ్యంగా బెంగాల్, అస్సాం, త్రిపుర, మేఘాలయ అక్కడి నుంచి లోపలికి తోసేసింది. అంటే బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ లేనటువంటి చోటు నుంచి వాళ్ళు బంగ్లాదేశ్లోకి తోసేసింది. ఉదాహరణకి మే 6వ తారీఖున 66 మంది త్రిపుర నుంచి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కగచారి జిల్లాకు పంపించడం జరిగింది. ఈ కగరాచారి అనేది మౌల్వీ బజార్ ప్రాంతానికి చెందినటువంటి ప్రాంతం. సో ఈ సిల్హట్ అనే ఈ ప్రాంతం అస్సాం సరిహద్దులో ఉన్నటువంటి బంగ్లాదేశ్ జిల్లా. ఇది బంగ్లాదేశ్ కంప్లీట్గా. మే 7వ తారీఖున చాలా పెద్ద సంఖ్యలో బంగ్లాదేశీయుల్ని మౌల్వీ బజార్, మళ్ళీ సిల్హట్ జిల్లాలో ఉన్నటువంటి కమ్మల్ బజార్ అనేటువంటి ప్రాంతంలో అప్పచెప్పడం జరిగింది. సో బంగ్లాదేశీ బార్డర్ గార్డ్స్ తర్వాత వాళ్ళని పట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర చూస్తే బంగ్లాదేశ్ చెందినటువంటి పత్రాలు ఉండడం, తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళని తీసుకోవడం జరిగింది వాళ్ళు. సో మే 8వ తారీఖున దాదాపు 300 మందిని పంపించడం జరిగింది. మే 9న ఇంకో 70 మందిని పంపించడం జరిగింది. ఇప్పటివరకు కొన్ని వేల మందిని ఈ విధంగా పంపించడం జరిగింది. వీళ్ళలో కొందరిని బంగ్లాదేశ్లో ఉన్నటువంటి సుందర్బన్స్, మడ అడవులు ఉంటాయి, చుట్టూ ఉప్పుటేర్ల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న ఐలాండ్స్, ఒక భాగం ఇటు ఇండియా, ఒక భాగం అటు ఉంది బంగ్లాదేశ్లో. సుందర్బన్స్ మనకి వినే ఉంటారు మీరు, చాలా ఫేమస్ ప్రాంతం ఇది. ఇక్కడ కూడా పడవల ద్వారా తీసుకువెళ్ళి బెంగాల్లో మన భాగం నుంచి బంగ్లాదేశ్ భాగానికి వాళ్ళని పుష్ బ్యాక్ చేయడం జరిగింది. ఈ రకంగా కొన్ని వేల మందిని పంపించడం జరిగింది. మందబారి అని చెప్పి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి సుందర్బన్స్ ప్రాంతంలో ఉన్న సాథిరా అనే ప్రాంతంలో ఉన్నది. ఈ ద్వీపంలోకి పంపించడం అనేటువంటిది జరిగింది. వీళ్ళందరూ కూడా బంగ్లాదేశ్లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత బంగ్లాదేశ్ పత్రాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో తప్పక వాళ్ళు తీసేసుకోవాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ యొక్క బార్డర్ గార్డ్స్ తమ గస్తీని పెంచుకుంటున్నారు. భారతదేశం వేల సంఖ్యలో పుష్ చేసేస్తుంది రోహింగ్యాలని, బంగ్లాదేశీయులని అని చెప్పి. రోహింగ్యాలు ఎవరైతే మన దేశంలోకి వస్తున్నారో వీళ్ళందరూ కూడా అంటే చిట్టగాంగ్ దగ్గర ఉన్నటువంటి ఈ రెఫ్యూజీ క్యాంప్స్లో వీళ్ళ పేర్లు అవన్నీ ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ఆ క్యాంపుకి చెందిన వాళ్ళు వేరే చోటకు వెళ్ళడానికి వీలు లేదు, కానీ వాళ్ళు అక్రమంగా వస్తున్నారు ఈ దేశంలోకి. వీళ్ళని వేల సంఖ్యలో గుర్తించి ఐడెంటిఫై చేసి వాళ్ళని డిపోర్ట్ చేసి డిటైన్ చేసి సరిహద్దుల దగ్గర నుంచి అటువైపుకి పంపించడం జరుగుతుంది. ఒకవైపు ఒక యుద్ధం జరుగుతుండగానే కొన్ని వేల మంది బంగ్లాదేశీయుల్ని వాళ్ళ దేశాలకి ఈ రకంగా పంపించడం, తద్వారా వెస్ట్ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ లాంటి వారికి చాలా స్ట్రాంగ్ దెబ్బ అని చెప్తున్నారు. రోహింగ్యాల ద్వారా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఎంత బెనిఫిట్ పొందారనేది మీరు చాలా మంది తెలిసే ఉంటుంది. ఒక్క కామెంట్ చేయండి ఆ టాపిక్ గురించి.